సొసైటీకి ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు చేపట్టాం. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో గల కొన్ని గ్రామాల్లో కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన బిల్డింగ్లు నిరుపయోగంగా ఉండడం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు గమనించి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, స్థానిక శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ యనమల దివ్యకు, డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబుకు తెలపగా వారి ఆదేశాల మేరకు అల్లిపూడి గ్రామంలో గ్రామ పెద్దలు అంకమరెడ్డి బుల్లిబాబు, నియోజకవర్గ యువత అధ్యక్షులు ముప్పిడి జమీలు, డైరెక్టర్ నెమ్మది సత్యనారాయణ, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు పర్యవేక్షణలో గ్రామంలో గల నిరుపయోగకరంగా ఉన్న సొసైటీ బిల్డింగ్ను పరిశీలించి గ్రామ ప్రజలకు సొసైటీకి ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ ఏల్శెట్టి వీరభద్రరావు, అసిస్టెంట్ చెప్ప అప్పలరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న అల్లిపూడి గ్రామంలో గల గొడవను పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత రైతులైతేనే, మన నాయకులు బుల్లిబాబు గారు అయితేనే ఇక్కడ షాపులు కడితే మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ విషయం మన నాయకులు యనమల రామకృష్ణ గారి దృష్టికి, అదే మన మాజీ ఆర్థిక యనమల రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే గారు మేడం గారు, దివ్య మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మీకు సొసైటీకి ఇన్కమ్ వచ్చే కార్యక్రమాలు మీరు చెయ్యండి, మా వంతు సహకారాలు ఏమన్నా ఉంటే చేస్తానని వారు మాట్లాడడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కోఆపరేటివ్ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు, ఈ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ గొడవను ఎలాగో యాజిటీజ్గా ఉంచి గొడవను రిపేర్ చేయించి లేదా షాపులు కడితే ఇక్కడ మార్కెట్ బాగుంటుంది, మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది మన సొసైటీకి అని మన ఇక్కడ నాయకులైన బుల్లిబాబు గారు అయితేనే, ఇంకా ఇతర రైతులైతేనే, మనకు సొసైటీ డైరెక్టర్ అయిన జమీల్ గారు అయితేనే వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వారి ఆదేశాల వారి నిర్ణయం ప్రకారంగానే ఇక్కడ షాపులు కట్టి కంటికి ఇచ్చి దాని వచ్చే ఆదాయం సొసైటీకి జమ చేసి అభివృద్ధి చేసి, అలాగే ఇంకా మిగతా మండలంలో ఇంకా కొన్ని విలేజ్ల్లో గోడౌన్స్ ఉన్నాయి. తదుపరి చర్య అవి కూడా పరిశీలించి అక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయో అక్కడ కార్యక్రమం నెరవేర్చి దాన్ని దాని అనుకూలంగా సొసైటీకి ఏదైనా గతం నుంచి ఇప్పటివరకు సొసైటీ ఇప్పుడు నష్టాల్లో ఉంది, ఎంతైనా మనకి ఉపశమనం కలుగుతున్న ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపెట్టాం. అందుకు రైతులు ఇక్కడ అందరూ కూడా సహకారం కావాలని కోరుకుంటూ సొసైటీ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారైన శ్రీ పెనుముచ్చి నాగేశ్వరరావు గారు మరియు కోఆపరేటివ్ డైరెక్టర్ గారు శ్రీ ముప్పిడి జమీల్ గారు ఆధ్వర్యంలో ఎన్నో రోజుల నుండి మా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న సొసైటీ బిల్డింగ్ని పర్యవేక్షించడం జరిగింది. దాన్ని రిపేర్లు చేయించి కొద్దిగా రిపేర్లన్నీ చేయించి నీట్గా చేస్తే మన దాని మీద ఆ బిల్డింగ్ని రిపేర్లు చేస్తే దాన్ని రెంట్లకి ఇచ్చి మన సొసైటీకి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దాలని మన కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారిని మా గ్రామం తరఫున కోరుకుంటూ, అలాగే మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున కోటనందూరు సొసైటీకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గారు పెనుముచ్చి నాగేశ్వరరావు గారు, కోఆపరేటివ్ డైరెక్టర్ గారు అయినటువంటి ముప్పిడి జమీల్ గారు అల్లిపూడి గ్రామంలో ఉన్నటువంటి మన కోఆపరేటివ్ బిల్డింగ్ ఒకటి ఇక్కడ నిరుపయోగంగా ఉండడం జరిగింది. దానిని
పైన రేకు వేయించి లోపల గోడౌన్లో ఉపయోగించి తర్వాత గోడౌన్కి ఎదురుగా ఓ 4-3 షాపులు కట్టించి దాని మీదుగా గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వ్యక్తులకి అద్దెకిచ్చి దాని మీదుగా ఆదాయం తీసుకొని వచ్చి ఆ సంస్థకి లాభం చేకూర్చేటట్లుగా చేయడానికి ఈరోజు చైర్మన్ గారు అల్లిపూడి గ్రామం వచ్చారు. ఈ విషయమై మా ఊరు మెయిన్ నాయకుడైనటువంటి ప్రధాన నాయకుడైనటువంటి అంకరెడ్డి బుల్లిబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది. కాబట్టి మరి వారికి, చైర్మన్ గారికి, జమీర్ గారికి, బుల్లిబాబు గారికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వీరందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.